తన చిత్తాన్ని మనం తెలుసుకోవాలని కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలా రాశాడు. 7వ వచనంలో ఇలా ఉంది: దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మహోన్నతుడైన దేవుడు ఈ ఏర్పాటును కలిగి ఉన్నాడు. ఏంటి ఏర్పాటు అంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మానవుల యొక్క అపరాధములకు క్షమాపణ మరియు పాపం నుండి విడుదల అనేవి దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు అంటే 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసింది. ఇది కృప. దేవుడు మన ఎడల విస్తరింపజేసిన కృప. ఇది ఎప్పుడు పడితే అప్పుడు జరిగేది కాదు. ఎప్పుడు జరగాలి? కాలము పరిపూర్ణమైనప్పుడు జరగాలి. 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి, ఇదేంటట? సంకల్పం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఎవరు నిర్ణయించారు? ఇది తనలో తాను నిర్ణయించుకున్నాడు. తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఇది ఆయన నిర్ణయం. జగత్తు పునాది వేయబడక ముందు దేవుని నిర్ణయం. తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఇది ఎవరి నిర్ణయము కాదు, ఇది దేవుని నిర్ణయం. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకున్నాడు. సంకల్పం ద్వారా జరిగే కార్యక్రమం ఇది. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన తనలో తాను నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని బట్టి మన అపరాధములకు క్షమాపణ, అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలుగుతుంది అన్నమాట. ఈ నిర్ణయం తెలియకపోతే, ఈ సంకల్పం తెలియకపోతే బ్రతికేస్తాం. బ్రతకడానికి ఇబ్బంది ఏమి లేదు. ఈ భూమి మీద చలామణి అయిపోతాం. చలామణి అవడానికి ఇబ్బంది ఏమీ లేదు. ఈరోజు ఎంతోమంది ఈ భూమి మీద బ్రతుకుతున్నారు, చలిస్తున్నారు. అయితే సమస్య ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ ఆయన యొక్క కృపా మహదైశ్వర్యానికి సంబంధించిన మన అపరాధములకు, మన పాపాలకి క్షమాపణ కలుగు చేయడానికి కావలసిన ఆయన చిత్తమును గూర్చిన మర్మం తెలియకుండా, జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన నిర్ణయించిన నిర్ణయం తెలియకుండా బ్రతకడం అనేది మంచిది కాదు. బ్రతకడానికి ఏముంది? ఏదో ఒకటి తినేసి బ్రతికేయచ్చు. చలించడానికి ఏముంది? ఏదో ఒకటి ధరించుకొని బ్రతికేయచ్చు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు క్రీస్తు యొక్క రక్తం ద్వారా, క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తం ద్వారా, నిర్దోషమైనటువంటి రక్తం ద్వారా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగించాలన్నది ఆయన యొక్క నిర్ణయం. ఈ నిర్ణయాన్ని బట్టి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుని మన కొరకు అనుగ్రహించాడు. కాబట్టి ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇది అనాలోచనగా జరిగిన కార్యక్రమము కాదు. ఇది ఆయన సొంత సంకల్పం. తనలో తాను నిర్ణయించుకున్నాడు అని రాసింది. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఇలా రాసింది:
మొదటి అధ్యాయము 9వ వచనంలో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అన్నాడు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం. స్వకీయ సంకల్పం అంటే సొంత సంకల్పం, దేవుని సొంత సంకల్పం. సంకల్పం అంటే ప్లాన్. సంకల్పం అంటే ఒక ప్లాన్, ఒక నిర్ణయం, ఒక ఉద్దేశం. అది ఆయన సొంతం, ఆయన స్వకీయ సంకల్పం. తనలో తాను నిర్ణయించుకున్నది. అది ఎవరికి సంబంధించింది? ఎవరు చేసిన నిర్ణయం కాదు, ఆయన చేసిన నిర్ణయం అది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే, అనాది కాలం అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ఆది అంటే జగత్తు పునాది వేసినప్పుడు. ఆదిలో ఇది నిర్ణయించబడలేదు. ఎప్పుడు నిర్ణయించబడింది? జగత్తు పునాది వేయబడక మునుపంటే అనాదిలో దేవుడు నిర్ణయించింది. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును ఏం చేశాడు? నిరర్థకం చేసి జీవమును అక్షయతను, నాశనము లేని ఒక స్థితిని, నిత్య జీవాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. అలాగా ఈ నిత్య జీవం అనే ఈ పరిస్థితి మనకు సంభవించడానికి, పాపము నుండి మనల్ని విడిపించడానికి, మన అపరాధముల వలన మనకు క్షమాపణ కలగడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఈ నిర్ణయాన్ని చేశాడు. ఇది ఆదాము పాపం చేసిన తర్వాత చేసిన నిర్ణయము కాదు. సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు చేసిన నిర్ణయము కాదు. ఎప్పుడు చేశాడు ఇది? జగత్తు పునాది వేయబడక మునిపే. అది ఆయన సొంత సంకల్పం, ఆయన స్వకీయ సంకల్పం. తనలో తాను నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఈ సృష్టిని, మానవ జాతిని, సమస్త జీవరాశులను, ప్రాణులను, సమస్తాన్ని సృష్టించాడు. ఇలా సృష్టించిన తర్వాత మానవుడు పాపం చేశాడు. మానవుడు ఏం చేశాడు? మానవుడు పాపం చేస్తాడని దేవుడికి తెలుసా? తెలీదా? మానవుడు తప్పు చేస్తాడు, ఆజ్ఞను అతిక్రమిస్తాడు, దేవుని సహవాసం నుండి దూరం అవుతాడు అనే సంగతి దేవుడికి తెలుసా? తెలీదా? తెలుసు. ఎందుకు? ఆయన దేవుడు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి మరుగైనది ఏది ఉండదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో ఆయనకి తెలియనిది ఏది ఉండదు, ఆయనకి మరుగైనది ఏది ఉండదు. మహోన్నతుడైన దేవుడు 2వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయించాడు. లోకా రాశాడు ఈ సంకల్పానికి సంబంధించి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, సంకల్పం నిశ్చయించిన వాడు ఎవరు? దేవుడు. ఎవరు పడితే వారిది కాదు ఇది. ఈ సంకల్పం ఎవరు నిశ్చయించారు? దేవుడు. తనలో తాను ఎవరు నిర్ణయించుకున్నారు? దేవుడు. ఎవరు స్వకీయ సంకల్పం ఇది? ఆయన స్వకీయ సంకల్పం. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాడు అంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం ఇది. ఎవరు నిశ్చయించుకున్నారు? దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పం ఇది. దుష్టులు ఈ సంకల్పానికి సంబంధించి క్రీస్తుని మరణానికి అప్పగిస్తారు, ఆయన్ని చంపేస్తారని దేవుడికి ముందే తెలుసు. దీనికంటే ముందు ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే
మానవుడిని సృష్టిస్తే మనిషి పాపం చేస్తాడని కూడా దేవుడికి ముందే తెలుసు. ఆయనకి తెలియనిది ఏది లేదు. ఆయనకి తెలియనిది ఏది లేదు. మనమే మనుష్యులం కాబట్టి మనుష్యుల పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉంటాం. ఎలాగంటే నేను చేసింది ఎవరికి కనపడదు, నేను చేసింది ఎవరికి తెలీదు అన్న భావన మనకు ఉంటుంది. అంతే కదా. మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలు ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ ఎవరు చూడలేదు కదా అని మనం అనుకుంటాం. అది మానవుని యొక్క సైకాలజీ, మనిషి యొక్క ఆలోచన. దేవుడు అలా ఉండడం, దేవుడు అలాంటి వాడు కాడు. 139వ కీర్తన. అనేక మందికి ఈరోజు ఈ సంగతి తెలియవలసిన అవసరం ఉంది. ఏంటి అంటే మనలాంటి వాడు కాడు దేవుడు. 139వ కీర్తన మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాసుంది, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మనిషిని దేవుడు ఎలా తెలుసుకుంటాడట? పరిశోధించి తెలుసుకుంటాడు. పరిశోధన అంటే సైన్స్. ఒక విషయం కరెక్టో కాదో అనేది పరీక్షించి తెలుసుకునేదే సైన్స్. ప్రయోగశాలలో పెట్టి ఇది ఎంతవరకు వాస్తవమో అనేది పరీక్షించి తెలుసుకునేది సైన్స్. దేవుడికి ఎలాంటి మనసు ఉందో చూడండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నువ్వు కూర్చున్నావో లేచి నిల్చున్నావో అనేది ఎవరికి తెలిసిపోద్ది? ఆయన దేవుడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. దేన్ని గ్రహిస్తాడు? మనస్సులో ఏముందో ఆయన తెలిసిపోద్ది. మనం ఎలా నమ్మామా? కొన్ని దేవుడు మనకి ఎలా తెలుసా? ఇలా దేవుడు తెలిస్తే మనం ఎలా ప్రవర్తిస్తామా? జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు నేనున్నానని మీరు తప్పు చేయరు, మీరున్నారని నేను తప్పు చేయను, అంతే కదా. మీకు అర్థం అట్లా. ఇప్పుడు నా ముందు మీరు తప్పు చేయరు, మీ ముందు నేను తప్పు చేయను. కారణం, ఎదురుగా మనిషి ఉంటుండగా ఎలాగ తప్పు చేస్తాం? ఎదురుగా మనిషి ఉంటుండగా ఎలాగ అబద్ధాలు ఆడుతాం? ఎదురుగా మా వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు ఎలాగ దబాయించేస్తాం? అవునా? చెప్పండి. అంతే కదా. అదే సైకాలజీతో మనం బయటికి వెళ్ళి బ్రతుకుతాం. కానీ ఎదురుగా దేవుడు ఉన్నాడు, ఎదురుగా నా ముందే దేవుడు ఉన్నాడు అనే భావన మనకు ఉండదు కదా. దాన్ని బట్టి మనం దేవుడిని ఎలా చూస్తున్నాం? ఆయన మళ్ళాటోడే అనుకుంటున్నాం. అంటే మన ముందు లేడు అనుకుంటున్నాం. ఏమ్మా, ఎప్పుడు రామమూర్తి గారు లేరు, మన ముందు లేరు, ఇప్పుడు ఆయన కోసం మనం మాట్లాడతాం. ఆయన లేరు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. అలాగే దేవుడు కూడా మన ముందు ఇప్పుడు లేడు అనుకుంటున్నాం కాబట్టి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. కానీ ఇక్కడ ఏం రాసి ఉందంటే, నువ్వు కూర్చోవడము ఆయనకి తెలుసు, నువ్వు నిలుచోవడము ఆయనకి తెలుసు. తలంపు రాకమునిపే దేన్ని తెలుసుకుంటాడట? నీ మనస్సును ఎరుగునవాడు. దేవునితో పెట్టుకుంటే ఎలాగుంటుంది? అందుకే ఏం చెప్పాడంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. ఈ భయంకరమైనటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, నీకు కనబడడు కానీ నిన్ను చూస్తాడా? నీకు అర్థం లేదు. మనకి కనబడడు కానీ ఏం చేస్తాడు?
మనల్ని చూస్తాడు. రాశాడు, యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేస్తుంది, ఆయన దృష్టికి మరుగైన సృష్టమేది లేదు. అయితే మనకు వాక్యాలు తెలిస్తే ఓకే, వాక్యాలు తెలిస్తే ఓకే, అవి నోట్లోనూ మనసులోనూ ఉంటాయి. కానీ గ్రహించితే అప్పుడు ప్రవర్తనలో మార్పులు వస్తాయి. గ్రహించితే ఎందులో మార్పులు వస్తాయి? ప్రవర్తనలో మార్పులు వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, యోసేపు బానిసగా పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, పోతీఫర్ భార్య యోసేపుని ఇబ్బంది పెట్టినప్పుడు, యోసేపు దేవుడు ఉన్నాడు అని నమ్మాడు, దేవుడు చూస్తున్నాడని నమ్మాడు. పోతీఫర్ భార్య ఇక్కడ ఎవరు లేరు అంది, అంటే ఆవిడికి దేవుడు ఎవరో తెలియదు. ఒకవేళ అంటే నోటితో అంటది దేవుడు అని, తప్ప దేవుడిని గ్రహించిన మనిషి కాదమే. ఆమెకి దైవ భీతి లేదు, దేవుని ప్రసన్నత తెలియదు, దేవుడు ఎలాంటి వాడు గ్రహించలేకపోయింది. నీకు అర్థమవుతుందో లేదు? దేవుడిని నమ్మామంటే నువ్వు ఎలాంటి దేవుడిని నమ్మావు? దేవుడి దగ్గరికి వచ్చావు అంటే నువ్వు వచ్చిన దేవుడు ఎలాంటి వాడు? దేవుడిని ఆరాధిస్తున్నావు అంటే నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఇదిగో ఇలా ఇలా చెప్తున్నాడు, ఎలాంటి వాడు ఆయన ఎలాంటి వాడు అంటే, నువ్వు కూర్చోవడము నీకు ఆయనకి తెలుసు, నువ్వు నిలుచోవడము ఆయనకి తెలుసు, నీకు ఏ ఆలోచన వస్తుందో ఆయనకి ముందే అది తెలిసిపోద్ది. ఆలోచన వచ్చినంటే ఆయనకు తెలిసిపోద్ది, నీకు తెలిసిపోతే మార్చుకోవడమే. మార్చుకోకపోతే పాపం చేయిస్తుంది ఆలోచన. 3వ వచనంలో నా నడక నా పడక నీవు పరిశీలన చేస్తున్నావు, నేను నడిచే విధానము నీకు తెలుసు, నేను పడుకునే విధానము నీకు తెలుసు. ఎవరికి తెలుస్తాయి ఇవి? దేవుడికి తెలుస్తాయి. ఈ పిల్లలు చిన్నపిల్లలు అమ్మ వినండి, ఇష్టానుసారంగా అల్లరి చేస్తారు. అల్లరి చేస్తున్నప్పుడు పిచ్చెక్కిపోతుంది తల్లికి. అప్పుడు మీ నాన్న వస్తున్నాడు అని చెప్తుంది. అన్నిసరికి వెంటనే ఏమైపోతారు? సెట్ అయిపోతారు, అవునా? కానీ మీ నాన్న ఎక్కడో ఉంటారు, ఆయన ఏదో డ్యూటీ చేసుకొని పని చేసుకొని వస్తారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనుషులు ఎవరికి భయపడడం నేర్చుకుంటున్నారు? నాన్నకు భయపడడం నేర్చుకుంటున్నారు, అమ్మకు భయపడడం నేర్చుకుంటున్నారు, మామకు భయపడడం నేర్చుకుంటున్నారు, హెడ్ మాస్టర్కి భయపడడం నేర్చుకుంటున్నారు, ప్రిన్సిపల్కి భయపడడం నేర్చుకుంటున్నారు. ఎవరికి భయపడట్లేదు? బాల్యం నుండి అలవాట్లేదు మానవులకి. ఆఫీసులో ఉండే బాసుకు భయపడుతున్నారు, పైన ఉన్నటువంటి సూపర్నెంట్కి భయపడుతున్నారు, సుపీరియర్స్కి భయపడుతున్నారు. కానీ ఎవరికి భయపడట్లేదు? దేవుడికి భయపడితే ఏ మానవుడు ఎక్కడ ఎప్పుడు లొసుగు చేయవలసిన అవసరము రాదు. లొసుగు చేయడు, పాపం చేయడు, తప్పు చేయడు, తప్పు జరగదు. నీ ప్రవర్తన రైట్ అయిపోద్ది. పెద్దలు ఏమన్నారంటే, కర్రొంపు పొయ్యి తీరుస్తుంది అన్నారు కదా. మనిషి వంపులన్నీ వాక్యం తీర్చేస్తుంది, దేవుడు తీర్చేస్తాడు. మాకు ఎన్నో బెండ్లుండి, మీకు బెండ్లు అంటే అలవాట్లు లేదా వ్యసనాలు లేదా బలహీనతలు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? షాప్ అయిపోయాయి. దేని వల్ల? దేవుడు ఎవరో తెలిస్తేనే ఇవన్నీ షాప్ అవుతాయి. కాబట్టి నా నడకను పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, తెలిసిపోద్దా? హలో, ఎవరికి? ఆయనకి ఎందుకు తెలుస్తుంది? ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన సర్వాంతర్యం కాదు కదా. ఆయన ఆటోలో ఉంటాడు, ఆయనకి ఎలా తెలుస్తుంది సర్వాంతర్యం ఏంటి? ఆయన ఆఫీసులో ఉంటాడు, ఆయన డ్యూటీలో ఉంటాడు, లేకపోతే ఆయన ప్రయాణంలో ఉంటాడు, సర్వాంతర్యానికి తెలియదు. లేకపోతే ఆమె ఇంట్లోనే ఉంటుంది, లేకపోతే ఆమె వాష్రూమ్లోనే ఉంటుంది, లేకపోతే బెడ్రూమ్లోనే ఉంటుంది. ఆమెకి ఎలా తెలుస్తుంది మనం ఎక్కడ తిరుగుతున్నాం అనేది? ఆమె సర్వాంతర్యామి కాదు కదా. లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు,
ఆ స్కూల్లో ఏం చేస్తున్నారో మనకెలా తెలుస్తుంది? మన సర్వాంతలు ఏమో కాదు కదా. ఎవరికి తెలుస్తాయి ఇవన్నీ? ఆయనకి తెలుస్తాయి. ఆయనకి తెలుస్తాయని అనుకోవడము, ఆయనకి తెలుస్తాయని నమ్మడమే దేవుని నమ్మడం. మీకు అర్థమైందో లేదు? ఈ మర్యాద ఇంటి దగ్గర ఎక్కడిది? ఇంత కాముగా ఇంటి దగ్గర ఉన్నారా? మీకు దండం పెడతాను, ఒక గంటైనా కాముకొండండి రా బాబు అని అంటాం కదా. మీకు నమస్కారం రా బాబు, బుర్ర పిచ్చెక్కించేస్తున్నారు, సైలెంట్గా ఉండండి అంటారు కదా. చెప్పండి అమ్మా, ఈ కామ్నెస్ ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది? ఈ మర్యాద ఇంటి దగ్గర ఎక్కడ ఉంటుంది? ఈ రెస్పెక్ట్ ఇంటి దగ్గర ఎక్కడ ఉంటుంది? మనకి ఎక్కడ ఉంటాయి ఇవి? చర్చ్ బిల్డింగ్లోనే. కారణం సిగ్గులేగా ఉంటుంది. ఇక్కడ తగులు ఆడుకున్నా, గొడవలు ఆడుకున్నా, తోసుకున్నా. ఎందుకంటే అందరూ చూసేస్తారు కదా, ఏటమ్మా ఇది ఎలాంటిదా, ఏటాడు అలాంటోడు. పైపొచ్చి ఇక్కడ సువార్తికుడు ఒకడు ఉంటాడు కదా. మీరు సువార్తికుడిని దేవుడు అనుకుంటారు మీరు. ఎందుకంటే వీడి దగ్గర భయపడితే చాలు, ఎవరి దగ్గర భయపడకపోయినా పర్వాలేదు, నన్ను దేవుడు అనుకుంటున్నారు మీరు. ఆయన చంపేస్తారు నన్ను దేవుడు అంటే. ఏ సువార్తికుడు దేవుడు కాడు. మొన్న ఎవరో వచ్చి 2 కాళ్ళకి దండం పెడతాడు నాకు, మీరు ఉన్నారో లేదు నాకు గుండు గుబేలు మంటది అలా దండం పెడితే. ఎందుకంటే మనం కాళ్ళకి దండం పెట్టించుకోవడానికి అర్హులము. అయితే వాళ్ళకి తెలియక పాపము అలా చేస్తుంటారు అక్కడక్కడ. నేను పెళ్ళిళ్ళు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా కొత్త దంపతులు 3 ముళ్ళు ఏం చేసిన తర్వాత దాంట్లో మార్చినట్టు నోక నమస్కారం చేస్తారు. తెలియక కాళ్ళకి దండం పెట్టేస్తారు. దుర్మార్గుడు అయితే వాడు ఏం చేస్తాడంటే గాడ్ బ్లెస్ యు లేకండి అంటాడు. మరి నాకు అలా నోరు రాదు, భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఒక మనిషికి కాళ్ళకు దండాలు పెట్టించుకోకూడదు. ఓకేనా? ఒక మనిషి అంతరంగంలో గౌరవించాల, మనసులో గౌరవించుకోవాలి తప్ప నమస్కారాలు చేయవలసిన, కాళ్ళకి నమస్కారాలు చేయవలసిన అవసరం లేదు. మీకు అర్థం అవుతుందో లేదు? ఎక్కడున్నంత మర్యాదగా, ఎక్కడున్నంత సైలెంట్గా, ఎక్కడున్నంత కాముగా, ఎక్కడున్నంత ప్రశాంతంగా మన ఇల్లు ఉంటాయా? ఏమి అక్కడ ఎవరు లేరు అనుకుంటున్నారు? దేవుడు లేడు అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరున్నారు అనుకుంటున్నారు? దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. అప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. ఎక్కడే దేవుడు ఉన్నాడు అనుకుంటే. ఆయన అక్కడని కాకుండా, ఎక్కడని కాకుండా ఎక్కడైనా ఉంటాడు. తెలుసా మీకు? ఆయనకి మరుగైన సృష్టము ఏది ఉండదు. ఇగో చెప్పాడు, నువ్వు మాట్లాడడం, నువ్వు నడవడం తెలుసు, నువ్వు కూర్చోవడం తెలుసు, నీ పడక తెలుసు, నీ నడక తెలుసు, మొత్తం ఆయన ఎలాంటి వాడో మొత్తం ఇక్కడ రాశాడు. నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. 4వ వచనంలో, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట్లాడితే మనుషులకు తెలుస్తుంది, మాట నోటిలోనికి రాకముందే దేవుడికి తెలుస్తుంది. అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఆలోచించండి అమ్మా. ఎంత పొదుపుగా మాట్లాడాలో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, ఎంత భయభక్తులతో మాట్లాడాలో ఆలోచించండి. మాట నువ్వు ఆడితే అది ఎవరికి తెలిసిపోద్ది? దేవునికి తెలుస్తుంది అని భయంతో మాట్లాడాలని చెప్పాడు. నోరుంది, గాలి ఉంది, ఇష్టానుసారంగా ఏం చేస్తున్నావు? మాటలు ఆడేస్తున్నావు. అయితే ఆ మాట డెలివరీ అవ్వకముందే ఎవరికి తెలిసిపోద్ది? ఆయనకు తెలుస్తుంది అన్న భయం లేదు మనకి. కారణం ఏంటంటే ఇలాంటి వాడు దేవుడు అని గ్రహించలేకపోతున్నాం. వెనుకనో ముందునో నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. మనం ముందు ఎవరుంటారు? ఆయన ఉంటాడు. మనం వెనక ఆయన ఉంటాడు. వెనక ముందు ఆవరించి ఉంటాడు. ఆయన లేని చోటు ఉండదండి. ఆయన లేని ప్లేస్ ఉండదు. మీరు ఆఫీసులో ఉన్నారా? అక్కడ ఉంటాడు. మీరు ఇంట్లో ఉన్నారా? అక్కడ ఉంటాడు. మీరు కాలేజీలో ఉన్నారా? అక్కడ ఉంటాడు. స్కూల్లో ఉన్నారా? అక్కడ ఉంటాడు. ఒకవేళ ఆయన ప్రసన్నత ఎలాంటిది అని, ఆయన ఎలాంటి దేవుడని నీతో ఉన్న వాళ్ళకి తెలియపోవచ్చు, నీకు తెలియాలి. ఇష్టానుసారంగా వారు మాట్లాడచ్చు, నువ్వు ఆడకూడదు. దేవుడు లేడని వారు డ్యాన్సులు వేయచ్చు, నువ్వు వేయకూడదు. దేవుడు లేడని వారు రాలిపోవచ్చు, నువ్వు రాలకూడదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి
చూస్తున్నాం, రుచి చూస్తున్నాం, గ్రహిస్తున్నాం. దేవుడు లేడని వాళ్ళు తన్నుకోవచ్చు, మనం అందులోకి వెళ్ళకూడదు. దేవుడు తెలియని వారు ఏదైనా చేయొచ్చు, దేనికైనా తెగించవచ్చు. మనకు అది సంబంధించిన విషయం కాదు. కాబట్టి మీరు ఆలోచించండి. దేవుడు అంటే భవిష్య జ్ఞానము గలవాడు. దేవుడు అంటే భవిష్య జ్ఞానము గలవాడు. భవిష్య జ్ఞానము గలవాడు అంటే ఎలాంటి వాడో 2 విషయాలు చెప్తాను, ఆలోచించండి. ఇప్పుడు ఈ 39వ కీర్తన 1 నుంచి 6 వచనాల్లో దేవుడి గురించి భక్తుడు ఏం రాశాడంటే, నువ్వు ఎలాంటి దేవుడు అని నేను గ్రహించాను అన్నాడు. నువ్వు గ్రహిస్తున్నావని నేను గ్రహించాను, నువ్వు చూస్తున్నావని నేను చూశాను. నీకు మరుగైనది ఏదీ లేదని ఆయనకు అర్థమైంది. అందువల్ల దేవుని గురించి అంత అద్భుతంగా రాశాడు ఆయన. పాత నిబంధనలో ఉండే భక్తులు మనకున్నంత సమాచారం వాళ్ళకు లేకపోయినా వారి జీవితాలను త్యాగం చేసుకున్నారు. వారు దేవుడికి తాము సమర్పించుకున్నారు. తమ తనువులు, ఆస్తులు, ప్రాణాలు దేవుని కోసం ఇచ్చేశారు వాళ్ళు. కాబట్టి దయతో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భవిష్యత్ జ్ఞానము అంటే జరగబోయేది ఎరిగినవాడు, జరగబోయేది ఎరిగినవాడు. 3 విషయాలు చెప్తాను చూడండి, దేవుని జ్ఞానం ఎలాగుంటుందో. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. కానీ నా వైపు చూడండి, యాకోబుకి పిల్లలు లేరు. అప్పుడు క్షమించండి, ఇస్సాక్కి, అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాక్కి రెబెకాకి పెళ్ళయింది. రెబెకాకి బిడ్డలు లేరు. అప్పుడు ఆమె బిడ్డలు కావాలని ఏడుస్తుంది. దేవుడు కరుణించాడు. అనేక సంవత్సరాల తర్వాత 2 బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలు లోపల ఉన్నారు, 2 గుద్దులాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు 2. అప్పుడు ఆమె మళ్ళీ ప్రార్థన చేసింది, పిల్లల వల్ల నేను చనిపోతాను, నాకు వద్దు అంటే. అప్పుడు దేవుడు, నీ గర్భంలో ఉన్నది 2 పిల్లలు కాదమ్మా, 2 దేశాలు, 2 జనపదాలు ఉన్నాయి అని చెప్పి, పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు, దాసుడు అవుతాడని చెప్పేశాడు. అలా చెప్పాడు కాబట్టి దాసుడు అయ్యాడా, దాసుడు అవుతాడు కాబట్టి చెప్పాడా? ఈ పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడు, దాసుడు అవుతాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడు అనే భవిష్యత్తులో ఎరిగిన దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చెప్పాడు, ఈ పెద్దవాడు భ్రష్టుడు అవుతాడు, ఈ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పి. ఏ జ్ఞానంతో చెప్పాడు దేవుడు? అది దేవుని భవిష్యత్ జ్ఞానం. అంటే నా పాయింట్ మీకు అర్థమైందా? దేవుడు చెప్పాడు కాబట్టి అలాగయ్యాడా, అలాగ అవుతాడు కాబట్టి దేవుడు చెప్పాడా? అలాగ అవుతాడు కాబట్టే దేవుడు చెప్పాడు. అది జ్ఞానం అంటే. 2, ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరలో ఉండడానికి దేవుడు వారిని నిర్ణయించాడు. వారు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారని దేవుడు డిక్లేర్ చేశాడు. దాన్ని తప్పించడానికి ఎవరికి అవకాశము లేదు. అప్పుడు 70 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అదే చెరలో నుంచి వాళ్ళు బయటికి రావాలని దేవుడు కోరెషుని నిర్ణయించాడు. యెషయా గ్రంథంలో కోరెషు గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథము 44:28, 45:1. 44:28 కోరెషుతో, వెరీ గుడ్, నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కోరెషు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 45:1 చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజులు నడుకట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుటి వేయకుండా తలుపు తీసేదనని
యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిస్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కోరెషు అనే ఒక అన్య వ్యక్తి కోసం, రాజు కోసం మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు నా వైపు చూడండి. ఇశ్రాయేలీలు ఇక్కడ ఉన్నారు, ఇశ్రాయేలీలు ఇక్కడ ఉన్నారు. ఇది కనాన్ దేశం, ఇది బబులోన్ దేశం. ఈ బబులోన్ దేశంలో 4 సామ్రాజ్యాలు వస్తాయి. మొదటిది కల్దీ సామ్రాజ్యం, రెండోది మాది పారసీకుల సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమరాజ్యం. దేవుడు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలీలు బబులోన్ దేశం వెళ్ళి అక్కడ చెరలో 70 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించాడు. అప్పుడు ఇశ్రాయేలీలు బబులోన్ చెరకు వెళ్ళాలి. ఇంక వెళ్ళలేదు. వెళ్ళక ముందే ఇక్కడ ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే, ఈ మాది పారసీకుల్లో మాదీల రాజు అయినటువంటి ఎవరండి అతను, ఇప్పుడు చదివాం కదా, కోరెషు. ఈ కోరెషు అనే రాజు ఒకడు పుడతాడు. మీరు ఈ దేశం వెళ్ళి 70 సంవత్సరాలు ఇక్కడ చెరలో ఉంటే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కోరెషు ఏం చేస్తాడు, మళ్ళీ యెరూషలేము పంపిస్తాడని, ఇంకా వీళ్ళు చెరకు వెళ్ళక ముందే ఆ రాజు పేరుతో సహా ఆయన ఆయన పేరు చెప్పేశాడు దేవుడు. ఇంకా అతని తల్లిదండ్రులే లేరు భూమి మీద. మీకు అర్థమైందో లేదు? అంటే వారి వంశమే లేనప్పుడు భవిష్యత్తు జ్ఞానంతో ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తికి ఏమని పేరు పెడతారు? కోరెషు అని. అదే పేరు. అంటే ఆయన జ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత కదా మనం ఏమి డిసైడ్ చేస్తాం? పేరు డిసైడ్ చేస్తాం. అసలు ఇంక ఇశ్రాయేలీలు బబులోన్ దేశం ఇంక వెళ్ళక ముందే యెషయా ద్వారా ఏం చెప్పించేశాడు? ఒక మనిషి పుడతాడు, అతను కోరెషు అవుతాడు. ఆ కోరెషు తిరిగి మళ్ళీ మిమ్మల్ని పంపిస్తాడని చెప్పాడు. ఎంత జ్ఞానమో చూడండి, దేవుడి మహాజ్ఞానం. అంటే సంఘటన జరిగిన తర్వాత మనుషులకు అర్థమవుతుంది, సంఘటన జరగకముందు ఎవరికి తెలిసిపోద్ది? అది ఆయన దేవుడు. నేనేం చెప్తున్నాను అంటే, 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండడము, 4 మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ఉండడము, సింగిల్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం అనేది దేవుడిని నమ్మే పద్ధతి కాదు. మనుషులకు భయపడ్డం అది. 4 గోడల మధ్యలో మనం ఉన్నప్పుడు, 10 మందిలో మనం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలను బట్టి ఇంకొకలాగా ఉంటాం. బంధువులతో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, స్నేహితులతో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఎవరైనా చనిపోయినప్పుడు సిచ్యువేషన్లో ఒకలాగా ఉంటాం, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఒకలాగా ఉంటాం. ఈ సంఘటనల వల్ల మనం మారిపోతున్నాం. అవునా కాదా? నువ్వు ఏ పొజిషన్లో నుండు, 100 మందిలో నుండు, 10 మందిలో నుండు, సింగిల్గా ఉండు, ఎక్కడుండు, అక్కడ ఎవరున్నారని నమ్మాలి? ఆయన సర్వాంతర్యామి కదా. మీరు కాలేజీకి వెళ్ళారు, 100 మంది లెక్చరర్స్ మీ చుట్టూ ఉండొచ్చు, కానీ మీరు ప్రత్యేకం అక్కడ. అర్థమవట్లేదా? నేను బస్సులో వెళ్తాను, ఏదైనా క్యాంప్ వెళ్ళినప్పుడు చాలామంది బస్సులో ప్రయాణం చేయొచ్చు, అక్కడ నేను ప్రత్యేకం. నేను కాంప్లెక్స్లో నిలబడతాను, 100 మంది కాంప్లెక్స్లో ఉంటారు, నాకు తెలుసు, వాళ్ళందరూ మనుషులు, నేను వారి మధ్యలో ఒక మనిషిని. అయితే నాకు తెలుసు మా దేవుడు ఎలాంటి వాడు. అక్కడ లేడా?
చెప్పండి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళ యాసలు వేసి వచ్చా? అక్కడ దేవుడు లేడని అక్కడ సినిమాలకు వెళ్ళిపోవచ్చా? అక్కడ షికార్లు చేయొచ్చా? అక్కడ డ్యాన్సులు వేయొచ్చా? చెప్పండి. అక్కడ కూడా ఎవరుంటారు? ఎక్కడ లేడు ఆయన, చెప్పండి. ఆయన్ని గూర్చిన జ్ఞానము కానీ ఆయనకి సంబంధించిన అనుభవ జ్ఞానము కానీ లేనివాడు ఇక్కడ ఎవరూ లేరు అనుకుంటాడు. అది వెరుగుతాను. కాబట్టి మనం ఎక్కడున్నా ఎవరుంటారు? ఎక్కడున్నా దేవుడు ఉన్నాడు. ఆయన ప్రసన్నత నీ చుట్టూ ఉంటుంది. నీ వెనక ఉంటాడు, నీ ముందు ఉంటాడు. అమ్మ ఉండదు, నాన్న ఉండడు, ఎవరుండరు. కానీ ఆయన మాత్రము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఎస్పెషల్లీ ఆయన పిల్లల పట్ల ఇంకా ఆయన దృష్టి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వీళ్ళ స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, పేరెంట్స్ మీటింగ్ అని పిలిచారు. పిలిచిన వెంటనే పిల్లలందరినీ కూర్చోబెడతారు. అప్పుడు స్టేజ్ మీద ప్రిన్సిపల్ గారు, సెక్రటరీ గారు, ఎవరెవరో అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళందరూ కూర్చుంటారు. అప్పుడు బెస్ట్ స్టూడెంట్స్ లేదా బెస్ట్ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళని స్టేజ్ మీద పిలిచి కూర్చోబెడతారు. ఆవిడ ఒక తండ్రిని తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టారు అనుకోండి, ఆయన్ని, లోకేష్ గారు. ఆయన స్టేజ్ మీద కూర్చుంటారు. చాలామంది పిల్లలందరూ ఉంటారు కదా, అందరిది ఒకటే కదా యూనిఫామ్, అవునా? అప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఇందులో మా వాళ్ళు ఎక్కడున్నారని ఇలా చూస్తారు. ఈ కింద ఉన్న వీళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? అది ఆ ప్రిన్సిపల్ దగ్గర పక్కన కూర్చున్నారు మా డాడీ అని ఉంటుంది. అంటే పోల్చుకోలేరు, ఎందుకంటే పిల్లలందరూ ఒకే వయసులో ఒకే డ్రెస్సులు కదా. కానీ వీళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుంది? అగో మా డాడీ అక్కడ పక్కన చెప్తాడు, అగో అక్కడ ఉన్నాడే పక్కనే మా డాడీ ఆయన అంటారు. వీళ్ళకి ఆ స్పర్శ ఉంటుంది. అక్కడున్న ఆయన కూడా దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఇలా అందరినీ వెరిఫై చేస్తారు, కానీ కనపడరు. అప్పుడు వాళ్ళు ఎలా కనపడతారు, ఎలా రికగ్నైజ్ చేస్తారంటే చెయ్యెత్తాలి, డాడీ ఎక్కడున్నాను అని అంటే అప్పుడు తెలిసిపోద్ది. అంటే ఒక తండ్రి దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? తన బిడ్డల మీద ఉంటుంది. బిడ్డల దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? తండ్రి మీదే ఉండాలి, తల్లి మీదే ఉండాలి, అవునా? మరి పరలోకపు తండ్రి ఆయన దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? లోకమంతా ఆయన దృష్టి ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరి మీద ఉంటుంది? ఆయన పిల్లలు కదా, మనం దత్తత తీసుకున్నాడు కదా మనల్ని. ఎక్కడున్నారు నా పిల్లలు అని చూస్తాం. అర్థమైందా? అర్థమైందా? మన మీద ఎవరి దృష్టి ఉంటుంది? నువ్వు 1000 మంది పిల్లల్లో ఉండు, వాళ్ళు వేరు, నువ్వు వేరు, అంతే కదమ్మా. నువ్వు ఫంక్షన్లో నుండు, వాళ్ళు వేరు, నువ్వు వేరు. నువ్వు పెళ్ళికి వెళ్ళు, వాళ్ళు వేరు, నువ్వు వేరు. ఎందుకంటే ఓ ప్రత్యేకమైన దృష్టి నీ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది, నువ్వు బిడ్డవి. కాబట్టి ఆయన మహాజ్ఞానం ఎలాగుంటుంది అంటే, ఆయన భవిష్యత్ జ్ఞానం ఎలాగుంటుంది అంటే, ఈ కోరేష్ అనేవాడికి రూపురేఖలు లేనప్పుడు, వాడికి అసలు కుటుంబమే లేనప్పుడు వాడి పేరు చెప్పేసాడు దేవుడు, వాడు వస్తాడు మిమ్మల్ని పంపిస్తాడని. అది దేవుని భవిష్యత్ జ్ఞానం. పిల్లలు ఇంకా పుట్టి పెరిగి పెద్దవారై మేలైనా కీడైనా ఎరగక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవక మునిపే దేవుడు ఏం చేశాడు? గర్భంలో ఉన్నప్పుడే చెప్పేశాడు, ఆ పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. బిడ్డల పూట ఆడు కోరేష్ అనేవాడు ఇంక భూమి మీద ఆడికి రూపమే లేదు, ఆడి కుటుంబమే లేదు. అది దేవుని భవిష్యత్ జ్ఞానం. మరింకో ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే, నేను మొన్న చెప్పాను మీకు, గ్రీక్ వీరుడు ఎవరు? అలెగ్జాండర్. 4.5 అడుగులు పొడుగుంటాడండి. బహు భయంకరమైన వ్యక్తి ఏమీ కాడు. మరి పొట్టి పొట్టి అని ప్రతి ఇంట్లోనే ఎవరినో ఒకరిని అంటుంటాం, మీకు గుర్తుందో లేదో. కానీ పొడుగైపోయాడు, మీ అంత అయిపోయాడు. పిల్లల్ని సరదా పొట్టి అంటాం కదా, అమ్మ నేను పెద్ద అయిపోయాను ఇంకా పొట్టి ఏంటమ్మా అంటారు వీళ్ళు. అంటే పొట్టి అంటే స్టేచర్ని బట్టి కాదు, ముద్దుగా పిలుచుకుంటాం అనమాట, అది ముద్దు పేరు. చిన్న పొట్టి. ఇంత పూర్వం బుజ్జి అనేవారు, కుక్కగా పేరు పెట్టిన తర్వాత బుజ్జి మానేశారు అందరూ.
కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. గ్రీకు వీరుడు పెద్ద బలమైనటువంటి వ్యక్తి ఏమి, రూపుకి పెద్ద చూడదగిన వాడేమి కాడండి. అంత కూడా మన రామమూర్తి గారు అంత ఎత్తు ఉంటాడు, కానీ బహు భయంకరమైనటువంటి విరాజిల్లేసాడు ప్రపంచం మీద. అలెగ్జాండర్ గురించి చదివాను నేను. ఆయన ఈ వ్యక్తి అనేవాడు పుడతాడు, అరిస్టాటిల్ దగ్గర విద్యను అభ్యసిస్తాడు, ఆయన విరాజిల్లి ప్రపంచాన్ని జయిస్తాడు అని దానియేలు గ్రంథంలో దేవుడు ముందుగానే ఆయన గురించి చెప్పేశాడు. ఎంత విశేషం ఏంటంటే అది 3వ సామ్రాజ్యం, అది రాబోయే సామ్రాజ్యాలు ఇంకా రాలేదు, అందులో ఈ సామ్రాజ్యం ఇంకా రాలేదు. నేను అలెగ్జాండర్ స్టోరీ చదివితే అలెగ్జాండర్ వచ్చి మాదీయుల రాజులతో యుద్ధం చేసినట్టు ఉంది. అలెగ్జాండర్ మాదీయుల రాజు యుద్ధం చేసినట్టు దానియేలు బైబిల్లోనే ఉంది. అలెగ్జాండర్ నేమో మేకపోతుతోనూ మాదీయుల రాజునేమో గొర్రెపోతుతోనూ పోల్చి రాశాడు. నేను చదివి ఆశ్చర్యపోయాను. అంటే ఈ చరిత్ర చెప్పిన అలెగ్జాండర్ని బైబిల్ ఎప్పుడో చెప్పేసేది, దానియేలు ఎప్పుడో చెప్పేశాడు. దానియేలు ద్వారా దేవుడు చెప్పించిన ఈ అలెగ్జాండరే ఈ ప్రపంచాన్ని పరిపాలించి ఇండియా వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ అలెగ్జాండర్ అనే గ్రీకు వీరుడు ప్రపంచ విజేత వస్తాడని దేవుడు ఎప్పుడు చెప్పాడు? అసలు వాళ్ళ బాబు పుట్టక ముందే చెప్పేశాడండి. ఇక్కడే చెప్పేశాడు దేవుడు, దానియేలు టైంలోనే చెప్పేశాడు దేవుడు. అది ఆయన భవిష్యత్ జ్ఞానం. ఇంతటి భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు నీ చర్యలను గమనించలేడా? నీ ఆలోచనలు గమనించలేడా? నువ్వు కూర్చోవడం నిల్చోవడం ఆయనకి తెలీదా? నువ్వు మాట్లాడడం ఆయనకి తెలీదా? నువ్వు డిసిప్లైన్గా ఉన్నావో అన్డిసిప్లైన్గా ఉన్నావో తెలీదా? నువ్వు పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నావో అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నావో ఆయన గ్రహించడా? నీ లాంగ్వేజ్ ఏంటో, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటో ఆయనకి తెలీదా? నువ్వు ఎక్కడ ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నావో ఆయన గ్రహించలేడా? దేవుడి దగ్గర ఉన్నప్పుడు అతి వినయ విధేయతలతో నడుస్తావు, బయటికి వెళ్ళిన తర్వాత కేటవాదులు నడిచేస్తుంటావు, వీరులు నడిచినట్టు నడుస్తుంటారు. ఎవరికి ఈ నడక దేవుడికి తెలీదా? చెప్పండి, ఎందుకు తెలీదు? నడక నేర్పినోడు ఒకడో, ఫ్యాషన్ డిజైన్ చేసినోడు ఒకడో, జుట్టు పోలు కూడా ఒకడో, ఆడి జుట్ల మీదే పని అడిగే రకరకాల మనుషులు తయారైపోయారండి దేవుడిని ఎరగని వారు. దేవుడిని నమ్మేమని చెప్పుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళలో పడిపోతున్నారు. అది కదా విషయం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. పిల్లలు ఇంకా పుట్టి వేలైనా కీడైనా జరగకముందే పెద్దవాడు చిన్నవాడికి దోషుడు అవుతాడని చెప్పడం భవిష్య జ్ఞానం. సామ్రాజ్యాలు రాకముందే సామ్రాజ్య అధిపతుల గురించి చెప్పడం దేవుని భవిష్య జ్ఞానం. అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలిస్తాడని, దండయాత్రలు జరిగిస్తాడని అతని బాబుకే ఇంకా టికాన్ లేనప్పుడు, వాళ్ళ కుటుంబమే లేనప్పుడు ఆ మనిషి వస్తాడని చెప్పేది భవిష్య జ్ఞానం. అలాంటి వాడు నీ దేవుడు. ఇవాళ మన దేవుడు ఎవరు అంటే ఆయనే ఇవాళ మన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏం లేదు. అంచేత మనము దేవుని గురించి తెలుసుకొని కూడా నటించడము అనేదే భయంకరమైంది. మనం దేవుడి గురించి అర్థమైన తర్వాత కూడా మారకపోవడమే ఇంకా భయంకరమైంది. ఓకేనా? సచివాలయంలో దేవుడు ఉంటాడా? ఉండడా? ఆ సంగతి మీకొక్కరికే తెలుసు. మీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు వాళ్ళకి తెలియదు. సార్, మీ ఆఫీసులో దేవుడు ఉంటాడా? స్టాఫ్ ఎంతమంది ఉంటారు వాళ్ళకి తెలియదు. మీకొక్కరికి తెలుసు. ప్రత్యేకంగా ఆ పైనుండి ఆయన ఎక్కువగా మీ మీదే దృష్టి పెట్టి చూస్తుంటాడు. నా కుమారుడు ఎలాగొన్నాడు, నా బిడ్డ ఎలాగొన్నాడు అని మన మీదే దృష్టి పెడుతుంటాడు. అర్థం అవట్లేదా? నువ్వు ఎంతమందినైనా ట్రావెల్ తీసుకెళ్ళి నిన్నే చూస్తుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, నిన్ను దత్తత తీసుకున్నాడు. దయతో ఇలాగ దేవుడిని గ్రహించండి. అంటే ఆయన చేసిన ఆయన సంకల్పానికి
ఆయన సంకల్పానికి, ఆయన చేసిన నిత్య సంకల్పానికి, ఆయన చేసిన దయా సంకల్పానికి, ఆయన స్వకీయ సంకల్పానికి, ఆయన చేసిన నిత్య నిర్ణయానికి, జగత్తు పునాది వేయబడకమును ఆయన వేసిన ప్లాన్కి ఆధారం ఏంటంటే ఆయన భవిష్యత్ జ్ఞానం. ఆయన ఏది చేసినా ఏది చెప్పినా దేంతో చెప్తాడు? జరగబోయేదే దృష్టిలో పెట్టుకునే చేస్తాడు, జరగబోయేది దృష్టిలో పెట్టుకునే చెప్తాడు. అంటే మనం ఆడే మాటలు పొల్లవచ్చు, కానీ దేవుడు ఏది చెప్పినా ఏది చేసినా అది ఖచ్చితం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఆయన దేవుడు, అట్టి మహోన్నతుడైన దేవుడు క్రీస్తు యేసునందు మన పాప విమోచనము కలగాలని, మన అపరాధములకు పరిహారం కలగాలని, మన పాపము నుండి మనము విడుదల పొందాలని ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు దృష్టిలో పెట్టుకున్నాడు. అంటే చూడండి, ఆ జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించిన దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళిక ఎఫెక్ట్ ఈ 2025లో మనకి ఎఫెక్ట్ అయింది. మీకు అర్థం అవ్వట్లేదా? అంటే ఆయన ఎప్పుడు నిర్ణయించాడు, అది ఎప్పుడు ఎఫెక్ట్ అయింది? ఇప్పుడు మనకి మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మూసే, మీరు తెరిచి బైబిల్ చూసినా అర్థం అవ్వదు, వింటే అర్థమవుతుంది, ఆ తర్వాత చదివితే అర్థమవుతుంది. నాకు అలా నవ్వినోళ్ళంటేనే ఇష్టం. ఎప్పుడు నవ్వుకొని ఉండాలి. ఇంట్లో ఎప్పుడు ఏడుపులు ఉండకూడదు, కేకలు ఉండకూడదు. ఏడుపులు కేకలు నరకానికి సంబంధించినవి. మీకు అర్థమైందో లేదు? ఏడుపులు కేకలు దేనికి సంబంధించినవి? నరకానికి సంబంధించినవి. ఇప్పుడు ఉప్పు తీసుకురారా అన్నావు, తెచ్చాడు, ఒలిగిపోయింది. నీకు దండం పెట్టి ఉప్పు అరుస్తారు లేదా? ఇప్పుడు ఏటి మించిపోయింది, ఒలిగిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? జాగ్రత్త చూసుకున్నా అంటే ఒక మాటతో సరిపోదు కదా. నేను అంటుంది మీకు అర్థమైందా? మిమ్మల్ని నవ్వించడానికి చెప్పట్లే. అరుపులు ఏడుపు ఇంట్లో ఉండకూడదు. మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లోనే ఉన్నాయి. నేనేం అబద్ధం కట్టి చెప్పే మనిషిని కాదు. ప్రతి ఇంట్లోనూ కూడా. ఇప్పుడు అన్నం తింటాడు, పక్కన మంచినీళ్ళు ఉంటాయి, చెయ్యో కాలు తగులుకోవద్దు, ఉల్లిపోతాయి కదా. అది యాసిడ్ కాదు కదా అరడానికి. అవేంటి అవి? నీళ్ళే. అయితే మహా అయితే బట్టలు తడుస్తాయి. ఇప్పుడు అరవలసింది ఏముంది? అప్పుడు ఒకవేళ అలాగే జరిగింది అనుకో, నాన్న అమ్మ జాగ్రత్తగా చేయండి, ఇలా చేయకూడదు, తప్పు అని చెప్తే సరిపోతుంది కదా. జుట్టు పీకేయడము, గుంజాయించేయడము, మెంట్లన్నమాట. ఆయన ఎలాంటి వాడు? ఆయన నువ్వెక్కడున్నా, నువ్వు 100 మందిలో ఉన్నా 100 మందిని చూస్తాడు. ఎస్పెషల్గా నేను చూస్తాడు. నువ్వు నమ్మిదనము నమ్మకపోతే మాది. మీరు 100 మందిలో ఉండండి, కోటేశ్వరరావు గారు 100 మందిని చూస్తాడు, మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తాడు. మిమ్మల్ని ప్రత్యేకంగా చూడడానికి కారణం ఏంటి? మీరు ఆయన బిడ్డండి, మీరు ఆయన వారసుడు. అవునా? ఇంట్లో 2 ఉండకూడదు. 1 అరుపులు, 2 ఏడుపులు. ఎక్కడ అరుపులు ఎక్కడ ఏడుపులు ఉంటాయో మనస్సాక్షి పనిచేసిన వాళ్ళకి అక్కడ ఉండబుద్ధి అయ్యదు. దేవుని సంకల్పం విస్తరించాలి, దేవుని సంకల్పం అనేక మందికి తెలియాలి. దానికోసం కృషి చేస్తున్నాను నేను. మీ అందరికీ వందనాలు.